హైదరాబాద్లోని మేదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణ పనులు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. పీక్ అవర్ అయిన సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రద్దీని మళ్లించేలా చేసిన ఏర్పాట్లపై మా ప్రతినిధి సూరిబాబు గ్రౌండ్ రిపోర్ట్. మనము హైదరాబాద్లోని మెహదీపట్నం వద్ద ఉన్నాము. మెహదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే దాదాపుగా స్కైవాక్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ట్రాఫిక్ మళ్లింపు చర్యలను చేపట్టేందుకు పోలీసులు నిర్ణయించారు. నిన్నటి నుంచే కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దాదాపుగా సాయంత్రం 4 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మళ్లింపు పనులు చేపట్టారు. అయితే ఈ అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం జంక్షన్ వద్ద ఈ పాదాచారుల రక్షణ, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడం కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA దాదాపుగా 33 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పై వంతెన ఉప్పల్ స్కైవాక్ తర్వాత హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 2వ అతిపెద్ద పాదాచారుల వంతెన ఇది. ప్రస్తుతం ఈ తుది దశ పనులు ఉండడంతో ఈ ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా 390 మీటర్ల పొడవు ఉంది, 4 మీటర్ల వెడల్పుతో స్టీల్ మరియు గ్లాస్ నిర్మాణాలతో రూపొందుతుంది. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఈ స్కైవాక్ 13 లిఫ్ట్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. యాక్సెస్ పాయింట్లో కూడా 6 ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం లేకుండా నేరుగా బస్సు ఎక్కేందుకు వీలుగా 6 ప్రధాన ప్రాంతాలను అనుసంధానించారు. సైనిక ప్రాంతం డిఫెన్స్ ల్యాండ్ వైపు ఒకటి, రైతు బజార్ లోపల భాగం ఒకటి, HP పెట్రోల్ బంక్ వైపు ఒకటి, రేతిబౌలి వైపు బస్ బే వైపు ఒకటి, గుడిమల్కాపూర్ అలాగే వైపు రోడ్డు ఒకటి, మెహదీపట్నం ప్రధాన బస్ స్టాండ్ వద్ద కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అయితే రైతు బజార్ సమీపంలో జరుగుతున్న పనుల కారణంగా ప్రస్తుతం వాహన రాకపోకలు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటూ ట్రాఫిక్ మళ్లింపు చర్యలను కూడా చేపడుతున్నారు. మరోవైపు మాసప్ ట్యాంక్ నుంచి రేతిబౌలి వైపు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 2-3 వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఎడమ వైపు తిరిగి మెరాజ్ కేఫ్ మీదుగా వెళ్ళాలి. అలాగే టోలీ చౌకి, లంగర్ హౌస్ నుండి మాసప్ ట్యాంక్ వెళ్ళేవారు పిల్లల నెంబర్ 23 వద్ద యూటర్న్ తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విధుల్లోనే ఉంటూ వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకోవడంతో నిన్న ఈరోజు ట్రాఫిక్ మళ్లింపు చర్యలకు సంబంధించి విధుల్లో నిర్వహిస్తూ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు, వాహనదారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు PV ఎక్స్ప్రెస్ వే పైన కూడా కొన్ని LED లైట్లు అమర్చే పనులు కూడా చేయడంతో కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నామని కూడా జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. అయితే ఏదైతే ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులు మళ్లింపు ప్రక్రియను చేపట్టారో దానికి అనుగుణంగానే పోలీసులు ఎక్కడికక్కడ రంగప్రవేశం చేసి ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడ స్కైవే దగ్గరికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక్కడైతే విధుల్లో రుక్మిణి CI అలాగే ధనలక్ష్మి ACP కూడా ఉన్నారు. ఉండి కానిస్టేబుల్ని సమన్వయం పరుచుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. మెహదీపట్నం సరోజినీ దేవి ఆసుపత్రి నుంచి PV ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఉండడంతో రహదారి దాటేందుకు ప్రయాణ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడకుండా కూడా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. మనము విజువల్స్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పిల్లర్ నెంబర్ 012 దగ్గర అటు మసీదు వైపు ఈ బస్సులు పంపించి రోడ్డుకి ఎడం వైపు కొన్ని వెహికల్స్ మాత్రమే 2-3 వీలర్స్ పంపిస్తుంది. 4 వీలర్స్ బస్సులు అన్నీ కూడా ఈ పిల్లర్ నెంబర్ 012, 011 దగ్గర రైతు బజార్ దాటిన వెంటనే మసీదు వైపు అక్కడ ఒక ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మెహదీపట్నం వద్ద స్కైవాక్ బ్రిడ్జి వద్ద తాజా పరిస్థితి. రాకేష్.